బాక్సాఫీస్ దగ్గర 2024 ఇయర్ టాలీవుడ్ కి మిగిలిన ఇయర్స్ లా పెద్దగా కలిసి రాలేదు. ఇయర్ లో అనుకున్న రేంజ్ లో హిట్స్ పడలేదు. ఇయర్ మొదట్లో కొన్ని హిట్స్ పడినా తర్వాత ఎలక్షన్స్ ఫిగర్ లో సినిమాలు ఏమీ రిలీజ్ అవ్వలేదు. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని పెద్ద సినిమాలు కుమ్మేశాయి. ఈ ఇయర్ సగం టైంకి ఇతర రాష్ట్రాల డామినేషన్ ఉన్నప్పటికీ మొదటి రోజు ఇండియన్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ కలెక్షన్స్ రికార్డులు మాత్రం క్రమం తప్పకుండా టాలీవుడ్ పేరిటే ఉంటూ రాగా, ఇప్పుడు ఇయర్ ఎండ్ టైంకు చూసుకుంటే 2024 ఇయర్లో ఇండియన్ మూవీస్ పరంగా మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ని సొంతం చేసుకున్న టాప్ 3 సినిమాలు టాలీవుడ్ నుండే ఉన్నాయి. ఇయర్ మొదట్లో గుంటూరు కారం టాప్ ఓపెనర్గా నిలిచింది. తర్వాత టైంలో ప్రభాస్ కల్కి వచ్చి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ని అందుకుంది. ఆల్మోస్ట్ 5 నెలలుగా టాప్ ప్లేస్లో కల్కి కొనసాగింది. మధ్యలో దేవరా మూవీ టాప్ 2 ప్లేస్ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 మూవీ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డుల బెండు తీసి సంచలనం సృష్టించింది. కల్కి రికార్డ్ డే 1ని సాలిడ్ మార్జిన్తో బ్రేక్ చేసి టాప్ ప్లేస్లో నిలిచింది. దాంతో ఓవరాల్గా ఈ ఏడాదికి గాను ఇండియన్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న 3 సినిమాలు టాలీవుడ్ నుండే వచ్చాయి. ఒకసారి ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ను అందుకున్న సినిమాలను గమనిస్తే పుష్ప 2 ది రూల్ 285.55 కోట్లు, కల్కి 2898 ఏడి 183.20 కోట్లు, దేవరా 157 కోట్లు, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ 104.75 కోట్లు, స్ట్రీట్ 2 83.45 కోట్లు, గుంటూరు కారం 79.30 కోట్లు, వెట్టాయన్ 68.35 కోట్లు, సింగం అగైన్ 64.50 కోట్లు, ఇండియన్ 2 58.10 కోట్లు, బూల్ బులాయ్ 3 55.25 కోట్లు. మొత్తం మీద ఇవి ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ను అందుకున్న టాప్ మూవీస్. టోటల్గా టాలీవుడ్ ఇండస్ట్రీ ఇండియన్ బాక్సాఫీస్ను ఓపెనింగ్స్ పరంగా అయితే సాలిడ్గానే డామినేట్ చేస్తుంది. ఇక 2025 ఇయర్లో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేస్తాయో చూడాలి.